చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, కనకధార అనే ప్రత్యేకమైనటువంటి సిరీస్ చేస్తూ ఉన్నారు. ఏ రాశి వాళ్ళకి లేదా ఏ లగ్నం వాళ్ళకి ఎలా కనకధార కురుస్తుంది అంటే ఏ ఫీల్డ్స్ లో ఖచ్చితంగా వీళ్ళు ఉంటే గనక డబ్బు మన వెనక పడుతుంది అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. మిథున లగ్నం వరకు మనం మాట్లాడుకున్నాం. ఇక ఈ రోజు కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వీరికి కనకధార ఎలా కురుస్తుంది సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒకటే ఫస్ట్ మన యొక్క తత్వాన్ని పోగొట్టుకోకూడదు. అంటే మనం చూడండి, కొంతమందిని చూసి అబ్బాయి తను చాలా నిజాయితీపరుడు, ఈయన బాగా మాట్లాడతాడు, ఈయన బాగా స్ట్రాంగ్ అండి అని. అది కోల్పోయినప్పుడు అబ్బాయి మనం చూసి ఇదే చూసి అట్రాక్ట్ అయ్యాం, ఇది లేదేంటి ఈయన దగ్గర అనుకుంటాం. అలాగే కర్కాటక లగ్నం వాళ్ళు ఏంటంటే ఎమోషన్ పీపుల్, బాగా మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక 10 మంది ఉన్నారు ఉదాహరణకి, ఆ 10 మందిలలో కర్కాటక లగ్నం వారి ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక తల్లిలాగా నువ్వు ఫస్ట్ తిన్నావు లేదా, నువ్వు ఫస్ట్ తిను అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఫుడ్ అనేటువంటిది ఎక్కువగా ఇస్తారు. అలాగే వాళ్ళకి ఎమోషన్స్ బాగా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ బాగా పండించగలరు. అండ్ కర్కాటక లగ్నానికి ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఆ తత్వం ఎక్కువగా ఉంటుంది, ఆ ఎమోషన్స్ బాగా చూపించగలుగుతారు. అది ఇంకోటి ఏంటి, చాలా అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు కర్కాటకం ఎలా ఉంటుందో సముద్రంలో, అక్కడ మనం కొంచెం శబ్దం రాగానే టక్కనే అది 365 degrees ఎటైనా వెళ్ళిపోగలుగుతుంది. అంటే వీళ్ళు ఏదైనా సరే చేయగలుగుతారు, టక్కన లోపలికి వెళ్ళిపోగలుగుతుంది. అంటే ఏమిటి, వీళ్ళు చాలా అలర్ట్ పీపుల్. ఈ అలర్ట్నెస్ని వీళ్ళు కనుక కోల్పోతే వీళ్ళని వీళ్ళు కోల్పోయినట్టు. వీళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. వేరే వాళ్ళ సంగతి పక్క పెడితే కర్కాటకం ఈజ్ అలర్టింగ్, ఎటైనా వెళ్ళగలిగేది. అంటే వాళ్ళ సర్కమ్స్టెన్స్ వాళ్ళకి సంబంధించిన అలాగా క్రియేట్ చేసుకోగలిగితే లగ్నం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా వీళ్ళకి అన్నీ కలిసి వస్తాయి. రైట్. ఇక మనం ధనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రవి అధిపతి. అంటే వీళ్ళకి ధనం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఏదో ఒక క్రియేటివిటీ సంబంధం కానీ లేకపోతే మెడికల్ రిలేటెడ్ సంబంధంగా కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇంక అందులో సందేహం లేదు. గవర్నమెంటు, క్రియేటివిటీ, మెడికల్ ఈ టచ్ లేకుండా వీళ్ళ లైఫ్లో ఉండదు. నేను ఒకసారి ఇట్లాగే కర్కాటక లగ్న వ్యక్తికి, ఏమంటే మీరు మెడికల్ దాంట్లో ఉంటారంటే, నేను మెడికల్ కాదంటే అన్నాడు. అదే కాదా మరి ఏంటి అంటే, నేను డ్రైవింగ్ చేస్తున్నాను అన్నాడు. ఎవరికి డ్రైవింగ్ చేస్తున్నారు అని అడిగాను. అంటే మెడికల్ వాళ్ళతో ఒకటి ఉంది సార్, దానిలో నేను డ్రైవింగ్ చేస్తున్నాను. అట్లా కనెక్ట్ అయ్యి ఉన్నారు. అలా కనెక్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఏదో రూపంలో అక్కడ మెడికల్ ఉంటుంది, ఇంటర్లింక్ అయ్యి, లేకపోతే ఏదో రూపంలో వాళ్ళకి గవర్నమెంట్ లింక్ ఉంటుంది, లేకపోతే ఏదో రూపంలో. నేను ఇంకోసారి అయితే ఒకసారి ఇట్లాగే అడిగినప్పుడు, నేను పలానా అవి ఎక్కువగా చేస్తుంటాను సార్, ఏం చేస్తుంటారంటే ఎల్ఐసి చేస్తున్నాను. ఎల్ఐసి చేస్తున్నాడా అంటే, ఎక్కువ నా క్లయింట్స్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ అన్నాడు. అంటే వాడి క్లయింట్ రూపంలో కానీ జాబ్ రూపంలో కానీ ఏదో ఒక లింక్ మెడికల్ని, గవర్నమెంట్ని, క్రియేటివిటీని సంబంధం లేకుండా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళకి రూట్లో ఉంది. బికాస్ ఆఫ్ సెకండ్ లార్డ్ ఈజ్ సన్ కాబట్టి. ఇంకా ఎక్కడో 99% ఇలాగే ఉంటుంది. 1% ఎప్పుడు మిస్ అవుతుంది అంటే, ఈ సన్ వెళ్ళి వేరే గ్రహాలతో 2-3 గ్రహాలతో ఎక్కడో కనెక్ట్ అయిపోయి దాని కారకత్వాన్ని పూర్తిగా మార్చేసుకొని అసలు ఆ మహాదశలే ఎక్కడా జీవితంలో రానప్పుడు మాత్రం అది మారుతుంది. అది 1% ఆఫ్ కేసు మాత్రమే. బట్ 99% ఆఫ్ కేసు ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రవి ఎప్పుడైనా చంద్రరాశుల్లో ఉన్నప్పుడు, అంటే లగ్నంలో ఉన్నప్పుడు, వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి, అంటే చంద్రుడు చరానికి కారకుడు కాబట్టి ధనాధిపతి చరరాశుల్లో ఉన్నందుకు వేరే ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళు వ్యాపారాలు చేస్తే బాగా రాణిస్తారు. లేదా టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన వేరే ప్రాంతాలకు వెళ్తే బాగా రాణిస్తారు. ఎప్పుడైనా మీరు వేరే ప్రాంతాలకు వెళ్తారు అని మనం ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు 12th హౌస్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోకుండా మీరు వెళ్ళిపోండి వేరే ప్రాంతానికి, అక్కడికి వెళ్ళి నష్టపోతాడు. లాభం పొందడం పక్క పెట్టండి. అలాగే సెకండ్ లానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా క్రియేటివ్లో రాణిస్తారు. క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో రాణిస్తారు. లేకపోతే అంటే ఏదైనా ఫ్యాషను, క్రియేటివ్, అందానికి సంబంధించింది, సినిమా ఫీల్డ్కి సంబంధించింది కూడా. ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్ ఇది. లేదా గవర్నమెంట్లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండడము, కన్స్ట్రక్షన్ మూలంగా ధనం రావడము, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండడం, ఇటువంటివి రాణిస్తారు వీళ్ళు. అయితే ఎప్పుడైనా ఫైనాన్స్ అనగానే శుక్రరాశులు, అంటే ఈ 2 రాశులు ఎలా ఉన్నాయి, శుక్రుడికి ఉన్నటువంటి 2 రాశులు ఏదైనా పాపగ్రహం ఉందా దాన్ని క్లియర్ చేసుకుంటేనే కానీ వీళ్ళు దానిలో రాణించలేరు. అంటే ఎప్పుడూ కూడా జాతక చక్రం ఎలా ఉంటుందంటే, అది ఒక మూమెంట్, ఒక గ్రహం ఒక దగ్గర నుంచి కదిలినప్పుడు అది ఎన్ని రాసుల నుంచి ఎన్ని రాసుల వరకు కదిలి వెళ్ళింది, ఏ నక్షత్రం మీద ఉంది, అది దశాంశ చక్రంలో ఎక్కడుంది, నవాంశ చక్రంలో ఎక్కడుంది, చాలా లెక్కలు ఉంటాయి. కానీ ఆ లెక్కలన్నీ కూడా కేవలం రాశి చక్రంలో కూడా మనం లెక్క కట్టవచ్చు.
సో ఈ రకమైన అదే రెండో అధిపతి 3లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి ఇది భూతత్వ సంబంధించిన రాశి కాబట్టి భూములు, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ రిలేటెడ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏమంటే మా అబ్బాయిని మెడికల్ చదివించామండి కానీ వాడు ఎందుకు పనికిరాకుండా పోయాడంటారు. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళకి మెడికల్ రిలేటెడ్ ధనయోగాలు లేవు, ఇంజనీరింగ్ రిలేటెడ్ ధనయోగాలు ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు అసలు ఆ పిల్లవాడికి లౌకికమైనటువంటి విద్యలు ఏమిటి, జస్ట్ ఏదో హాబీ కోసం నేర్చుకునేటువంటి విద్యలు ఏమిటి అనేటువంటి సపరేట్ చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి పెద్ద అయిన తర్వాత దాన్ని ఒక కెరీర్గా, ప్రొఫెషన్గా తీసుకుంటున్నాడు. ప్రొఫెషన్గా తీసుకునేటప్పుడు వీళ్ళ ధనాధిపతి ఎక్కడున్నాడు, వీళ్ళకి అసలు జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఈ యోగం ఎంతవరకు బలంగా ఉంది, 2-3 ఉంటాయి కొంతమందికి. ఆ 2-3లో ఏది స్ట్రాంగెస్ట్ ప్లానెట్, ఏది మహాదశ కలిసి వస్తుందో చూసుకోకుండా తప్పతడుగులు వేస్తే చదివిన అబ్బాయి ఇబ్బంది పడతాడు, తల్లిదండ్రులకి ఇబ్బంది. అయ్యో ఇంత కష్టపడి ఇన్ని లక్షలు పోసుకు చదివించాం కదా. కాబట్టి మనం ఫస్ట్ అసలు మనకి ధనయోగం దేని ద్వారా ఉందనేటువంటి చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. రైట్. ఇక అదే 4లో ఉన్నాడు. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఏమంటే రెండవ అధిపతి 4 కదా, మేము కన్స్ట్రక్షన్లోకి వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ ఏమిటి, ఈ రెండో అధిపతి 4లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు ఇది శుక్రుడి యొక్క రాశి అనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి కన్స్ట్రక్షన్తో పాటు వీళ్ళకి ఫైనాన్షియల్గా కూడా కలిసి వస్తుంది, సమ్ టైమ్స్ లీగల్ రిలేటెడ్గా కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇది తులారాశి, ఇక్కడ ఉండేటువంటి నక్షత్రాలు కూడా ఇందులో గురు నక్షత్రం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటి, వీళ్ళు ఆడిటింగ్ చేసేవి, గైడింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్లో కూడా రాణిస్తారు అని చెప్పొచ్చు. ఎందుకంటే గురు నక్షత్రం ఉంటుంది, ఇక్కడ ఉండే నక్షత్రాలు కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అలా కాకుండా ఈ రెండో అధిపతి రాహు నక్షత్రంలో అనుకోండి, అప్పుడు విదేశీ సంబంధం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది మనం ప్రెడిక్ట్ చేయాలి. ఇక రెండో అధిపతి 5లో ఉన్నాడు. ఇందా మనం చెప్పుకున్నాం రెండో అధిపతి 5లో ఉంటే పిల్లల్ని కనాలి, ఫాస్ట్గా ఆపకూడదు. అంటే వీళ్ళు చాలామంది ఏంటంటే పాపం వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, ఇక మనమే బ్రతకలేకపోతున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది కదా. ఇవాళ రేపు ఒక పిల్లవాడిని కనాలంటే ఒకప్పుడు చాలా ఈజీగా అయిపోయేది, ఇప్పుడు ₹1,00,000 ఖర్చు. హాస్పిటల్కి వెళ్ళి పుట్టినప్పటి నుంచి టెస్ట్లని అవని ఇవని కొన్ని లక్షలతో కూడుకున్నట్టు ఖర్చు అయిపోయింది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. దానివల్ల ఏంటి, పుట్టక ముందే ఖర్చు, పుట్టిన తర్వాత కూడా బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక చిన్న కాంట్రడిక్ట్ చేస్తున్నాను అనుకోకపోతే, మనం గవర్నమెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అయితే ఫ్రీగా వస్తుంది కాదు, మా పిల్లలకి పెయిన్లెస్ ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచించి డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఏదో ఇవ్వాలని కాదు, ప్రతి మనిషి కూడా ఒకప్పుడు నార్మల్గా జీవించేవాడు, ఇప్పుడు ఏంటంటే ప్రతిది కూడా స్టేటస్తో కలిసి జీవిస్తున్నాడు. స్టేటస్తో కలిసి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా అని అనుకుంటారు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ వాళ్ళకి తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. కానీ ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే మా పిల్లవాడిని గవర్నమెంట్ హాస్పిటల్లో వేయను, గవర్నమెంట్ స్కూల్లో చదివించను, ఎందుకంటే నాకు స్టేటస్ సింబల్. నేను మా పిల్లవాడికి 2 లక్షలు అండి, ఎల్కేజీలో 2 లక్షల్లో జాయిన్ చేసామంటే అందరికీ చెప్పుకోవడానికి స్టేటస్ సింబల్గా వాడుకుంటున్నాం. అలా సొసైటీ మారిపోయింది కాబట్టి లగ్జరీ రిలేటెడ్ అన్నీ కూడా నడుస్తున్నాయి. మొన్న ఒక అతను ఓజీ సినిమా గాంధీ టికెట్ 1,25,000 పెట్టి కొన్నాడు. దేనికి కొన్నాడు ఆయన, దేనికి కొన్నాడు, 2 రోజులు దాటితే టికెట్ దొరకదని కాదు, స్టేటస్ సింబల్. నేను 1,25,000 పెట్టి కొన్నాను. ఇప్పుడు అంతా సొసైటీ ఎలా అయిందంటే స్టేటస్. కరెక్ట్ సార్. మీరు అదేది కార్ ఒకటి నానో అండి, నానో ఫెయిల్ అయింది తెలుసు కదా, ఇప్పుడు ఎంజీ అని కొత్తగా వచ్చింది, అలాగే బుట్టగా కానీ సక్సెస్ అయింది. ఎందుకంటే నానో కార్ ₹1,00,000 కార్ వేసుకొని తిరిగితే నన్ను ఏమనుకుంటారు, ఇది చిన్నదే అండి కానీ 8 లక్షలు ఎక్కువ వదిలించేసుకుంటే బికాజ్ ఆఫ్ మనం స్టేటస్ తో బతుకుతున్నాం. డబ్బులు ఉంటే స్టేటస్ తో బతకండి తప్పలేదు, కానీ లేని దాన్ని చేసి, ఎందుకంటే మనకి లక్ష్మీదేవి నువ్వు అనవసరంగా వేస్ట్ చేస్తే కూడా నీ దగ్గరికి రాదంటుంది. రైట్. అయితే ఇక్కడ 6,000 ఉంటే జాబ్ ఏనండి ఎప్పుడు కూడా. అయితే అందులో బ్యాంకింగ్ అండ్ ఎందుకంటే గురు రాసులు కదా, కన్సల్టెన్సీ సెంటర్స్, బ్యాంకింగ్ రిలేటెడ్, ఈ టీచింగ్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళాలి. ఎందుకంటే న్యాచురల్ 9,000 అవుతుంది. ఇక్కడ ఉండే నక్షత్రాలు కూడా వాటినే ఎక్కువగా సూచిస్తాయి. ఇక 7,000 ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వేరే ప్రాంతాలకు వెళ్ళి జాబులు చేయడము. కాకపోతే అందులో బిజినెస్ సెంటర్స్లో జాబ్ చేసేటువంటి యోగం బాగా ఉంటుంది. అండ్ అష్టమ స్థానంలో కనుక ఉన్నాడు అని అనుకుంటే కనుక ఇక్కడ కూడా ఏంటంటే న్యాచురల్ 11,000 అయినందుకు బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాటిల్లో బాగా రాణిస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు బిజినెస్ లైన్లో కూడా రాణిస్తారు న్యాచురల్ 11,000 అయినందుకు.
అండ్ అలాగే ఇక్కడ ఉందనుకోండి 9,000 ఉంటే ఇక్కడ కూడా మనం ట్రైనింగ్ టీచింగ్ ఇలాంటివి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు స్కూల్స్ కాలేజెస్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. న్యాచురల్ 9,000 గురుత్వ సంబంధించినవి కాబట్టి కన్స్ట్రక్షన్లో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే నక్షత్రాలు ఈ రవెల్ అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఫలితాలు ఇస్తుంటుంది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ కూడా జాబు డైరెక్ట్గా 10th హౌస్ జాబు, 11th హౌస్ కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఇందాక నేను చెప్పాను ఇక్కడున్న సంతాన స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం పొందినప్పటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పటి నుంచి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శుక్రరాశిలో ఉన్నప్పుడు క్రియేటివ్ పనింట్లో ఉంది, పనింట్లో ఉంటే కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు చేయడము, అక్కడ ఏదైనా బిజినెస్ ట్రేడ్ ఇట్లాంటి వాటిల్లో జాబులు చేయడం అనేటువంటిది ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా గ్రహము అంటే సెకండ్ లార్డ్ వెళ్ళి ఎవరితో కలిసిందో ఏ రాశుల్లో ఉందో ఆ రాశికి సంబంధించినటువంటి దానం కానివ్వండి, ఆ రాశికి సంబంధించినటువంటి దేవతారాధన కానీ చేయడం అనేటువంటి చాలా మంచిది. అది అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఏమంటే బ్యాంకింగ్ సెక్టార్స్, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్స్లో రావాలి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయాలి. లేదంటే దక్షిణ మనకి ఏమంటారు ట్రైనింగ్ టీచింగ్ ఇట్లాంటి వాటిలో దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. అంటే మీరు ఏదైతే అనుకుంటారో నేను పలానా దాంట్లో నేను బాగా రాణించాలి అనుకుంటున్నాను, ఉదాహరణకు విదేశాలకు వెళ్ళాలి కొంచెం ఉంది యోగము, కానీ ఆ వ్యక్తికి వెళ్ళడానికి అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతున్నాయి. అలాంటప్పుడు ఉదయము సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే నీ యొక్క సంకల్పానికి నీకు ఏ ఎనర్జీ కావాలి, ఆ పర్టికులర్ ఎనర్జీని నువ్వు గనక తీసుకోగలిగితే అదే కనకదారం. అంతే. నీ టాలెంట్ ఏంటి, నీకున్న యోగం ఏంటి, ఆ యోగాన్ని తగ్గట్టుగా నువ్వు ఎనర్జీ తీసుకోవాలి, ఏ రూట్లో వెళ్ళాలి. దిస్ ఇస్ ద కనకధారకి అసలైనటువంటి రూట్ అన్నమాట. వాస్తు కూడా చెప్తున్నారు సార్. మరి కర్కాటక లగ్నం వారు లేదా రాశి వారు వాస్తు రీత్యా ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే దీన్ని ఇలా పెట్టుకుంటే ఇది ఉత్తరం, ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది పడమర, ఇది తూర్పు, అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. ఇప్పుడు సూర్యుడు వాస్తుపరంగా తూర్పు కారకుడు. తూర్పు కారకుడు సూర్యుడు అయినప్పుడు చాలా మంది తెలియక ఇక్కడ ఏదైనా లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోవడం కానీ ఇది బాగా తగ్గించి కట్టుకోవడం కానీ ఇల్లు అంటే ఇప్పుడు తూర్పులో తక్కువ స్థలము, పశ్చిమలో ఎక్కువ స్థలం ఉంది, వీళ్ళది కర్కాటక లగ్నం అయింది, సెకండ్ లార్డ్ ధనయోగాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఏమైంది తూర్పుకి సంబంధించి తగ్గిపోయింది ఎనర్జీ. ఎప్పుడైతే తగ్గిందో ఈస్ట్కి రవి కదా అధిపతి, రవి అండ్ ఇంద్రుడు అధిపతి తూర్పుకి. ఆ రవి యొక్క ఎనర్జీ మనంతటా మనమే తెలియకుండా తగ్గించుకున్నాం కాబట్టి ఆ ఎనర్జీ రాదు. ఎలా అయితే మన బాడీలో చూడండి పలానా ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయండి, బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయి, లేకపోతే పలానా వైటమిన్స్ తక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనం ఎలా అయితే ఎనర్జైజ్ అవ్వమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జాతచక్రంలో గ్రహం కానివ్వండి, లేనట్లయితే మనకి ఇక్కడ వాస్తులో పర్టికులర్గా అది ఎప్పుడైతే పాడైందో ఇది సోషల్ కమ్యూనికేషన్స్ అని దెబ్బతీస్తుంది. తూర్పులో కనుక లెట్రిన్ బాత్రూమ్స్ ఉంటే వీళ్ళు ఎంతో ఎదుగుదాం అనుకుంటారు కానీ సొసైటీ వీళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. చాలా మంది అంటుంటారు చూసారు ఏమిటోనండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను రానివ్వట్లేదు బికాస్ ఆఫ్ తూర్పు పాడైంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా మీరు వారి వారి లగ్నం బేస్ చేసుకుని కనకధార ఎలా కురుస్తుంది అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది ప్రజలకి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి లేదా సింహ లగ్నం వారికి కనకధార ఎలా కురుస్తుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే.